కాకినాడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుల మధ్య వివాదం తలెత్తడంతో ఇద్దరు వ్యక్తులు మరో యువకుడిని రాడ్లతో దాడి చేసి బ్లేడ్లతో గొంతు కోసి హతమార్చారు. యువకుడి మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేశారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండయ్యపాలెం సమీపంలోని ఓ డ్రైనేజీలో యువకుడు శామ్యూల్ రాజ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదమే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. శామ్యూల్ రాజును దారుణంగా హత్య చేసిన స్నేహితులు అభివర్ధన్, శ్రీనివాస్ మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేశారు. ఘటనా స్థలంలో మద్యం సీసాలు పడి ఉన్నాయి. మద్యం తాగుతూ ఆ మత్తులోనే ఘర్షణ తలెత్తినట్లు, ఆ క్రమంలోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.